వెల్కమ్ టు అగ్మాక్స్. ప్రతి కొనుగోలులో పెట్టిన కఠిన నిబంధనల వల్ల తెలంగాణ రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. సిసిఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేపడుతున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఎందుకు భిన్నంగా ఉన్నాయి. సిసిఐ తీరులో పత్తిని మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితులు లేకుండా పోయాయి. నిబంధనలను సడలించాలని రైతులు కోరుతున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు. దీంతో రైతులు గత్యంతరం లేక తమ పంటను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. సిసిఐ ఈ ఏడాది పత్తి కొనుగోలు విషయంలో మొదటి నుంచి రైతులను ముప్పతిప్పులు పెడుతున్నది. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ విధానం ద్వారా పంటను సేకరిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో సెల్ ఫోన్ సిగ్నళ్లు సరిగా లేకపోయినా యాప్ పనితీరు సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సిసిఐ మద్దతు ద్వారా క్వింటాలకు 8,110 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. పంటలో తేమ శాతం 8 ఉంటేనే ఈ ధర చెల్లిస్తుందని, ఆ తర్వాత ఒక్కో శాతానికి 81 రూపాయలు తగ్గిస్తూ 12% వరకు మాత్రమే కొంటున్నది. 12% కంటే ఎక్కువ ఉన్న పత్తిని కొనుగోలు చేయడం లేదు. జిల్లాలో 8 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా తేమ బాగా పడుతోంది. దీంతో రైతులు పత్తిని ఎండబెట్టినా తేమ శాతం తగ్గడం లేదు. సిసిఐ అధికారులు తిరస్కరించిన పంటను రైతులు మార్కెట్ యార్డుల్లో కుప్పలుగా పోసి ఎండబెట్టి రాత్రి పగలు కాపలా కాస్తున్నారు. 3-4 రోజులైన మంచు కారణంగా పంటలో సిసిఐ నిబంధనల ప్రకారం తేమ శాతం రాకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు క్వింటాలకు 6,800 రూపాయల చొప్పున విక్రయించి క్వింటాకు 1,300 రూపాయల చొప్పున నష్టపోతున్నారు. సిసిఐ ఈ ఏడాది నుంచి సరికొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఎకరాకు కేవలం 7 క్వింటాలు మాత్రమే విక్రయించేలా కపాస్ కిసాన్ యాప్లో మార్పులు చేసింది. జిల్లాలో రైతులు పత్తిని ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ఏడాది 4.31 లక్షల ఎకరాల్లో పండించారు. నల్లరేగడి భూములు పంట సాగుకు అనుకూలమైన వాతావరణంగా ఉండడంతో దిగుబడి ఎకరాకు కనీసం 10 క్వింటాలు వస్తుంది. సిసిఐ 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో మిగతా పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్మడంతో భారీగా నష్టపోవాల్సి వస్తుంది. రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్న సిసిఐ ప్రైవేటు జిన్నింగ్లకు లీజు తీసుకొని పత్తి బేళ్లను తయారు చేస్తోంది. సిసిఐ బేళ్ల తయారీలో L1, L2, L3 నిబంధనలు అమలు చేయడంతో పలు జిన్నింగ్ వ్యాపారులు నష్టపోతున్నారు. నిబంధనలు సడలించాలని తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ నాయకులు అధికారులను కోరినా వారు స్పందించడం లేదు. దీంతో సోమవారం నుంచి జిన్నింగ్ వ్యాపారులు తమ పరిశ్రమలను మూసివేయనున్నారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే పత్తిపై 11% పన్ను తీసేయడం వల్ల రైతుల కంటే కార్పొరేట్ కంపెనీలకే ఎక్కువ లాభం చేకూరుతున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ఈ నిర్ణయంతో రైతులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. 7 క్వింటాల నిబంధన కారణంగా సిసిఐకి పత్తిని అమ్మలేక 100 క్వింటాల వరకు పత్తిని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల ఒక్కో రైతుకు సుమారు 1.20 లక్షల వరకు నష్టం వస్తుంది. ఇదే విధంగా మరెందరో రైతులు కూడా ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు చేసి లక్షల రూపాయల నష్టాలను భరించాల్సి వస్తుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సిసిఐ తన నిర్ణయాలను పునరాలోచించి రైతులకు అనుకూలంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.